మరణము మరణము అంటే ఎడబాటు. మరణము అంటే ఎడబాటు అనే భావంతో మొదట్లో ఈ పదం ఉపయోగించబడింది. వాస్తవానికి పరలోకమందున దేవుడు మానవ నిర్మాణం చేసిన తర్వాత నరునికి ఆజ్ఞనైతే జారీ చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సచ్చిదవని నరుడికి ఆజ్ఞాపించెను అన్నాడు. దీనిని పాప మరణముల నియమము అని అంటారు. పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞాతిక్రమమే పాపము అనే విషయాన్ని తెలియజేశాడు. కనుక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమించితే అంటే దేవుడు వేటిని తినకూడదని చెప్పాడో వాటిని తింటే చస్తావు. ఇది పాప మరణముల నియమం అంటే. కనుక పాపం చేసినటువంటి మానవుడు దేవుని సహవాసములో నుంచి వెళ్ళగొట్టబడతాడు. దానిని ఎడబాటు అంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడతాడో అప్పుడు ఆత్మ సంబంధంగా మరణిస్తాడు. దీనినే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నదంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అని చెప్పబడింది. కనుక ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వీరందరూ కూడా మృతులై ఉంటారు. ఈ మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చుచున్నది అని యోహాను సువార్తలో తెలియజేశాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా అంటే పాపముల చేత అపరాధముల చేత సచ్చినటువంటి వారిని సువార్త వింటే బ్రతికింపబడేటువంటి అవకాశాన్ని పరలోకమందున దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అంటే సువార్త వినే గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో తెలియజేశారు. కాబట్టి ఏ మనిషి అయినా కావచ్చు, ఆ వ్యక్తి యొక్క పాపం వలన దేవునితో ఎడబాటు అనేది ఏర్పడుతుంది. దేవునితో మానవునికి ఎడబాటు ఏర్పడడానికి కారణము పాపమే. పాపం వలన దేవునితో ఏర్పడిన ఈ ఎడబాటుని సరిదిద్దుకోవడానికి పరలోకమందున దేవుడు ఏం చేస్తుంటాడంటే భూమి మీద కృప చూపుతుంటాడు. అంటే భూమి మీద నువ్వు జీవించే దినాల్లో భూమి యొక్క పరిధిలో అంటే నరుడు తన శరీరములో బ్రతికి ఉన్న కాలం అంతటిలో కూడా దేవుని కృప నరునికి అందుబాటులో ఉంటుంది. అంటే పాపము వలన దేవుని నుండి ఎడబాటు అనుభవించేటువంటి జనులను తిరిగి దేవుని సహవాసానికి చేర్చడానికి లేదంటే సచ్చిన వారిని బ్రతికించడానికి నరుల పక్షంగా స్వయంగా దేవుడే
తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ సంబంధంగా సచ్చిన వారిని బ్రతికించడానికి నరుల పక్షంగా స్వయంగా దేవుని కుమారుడే శిక్ష అనుభవించటానికి పూనుకున్నాడు. క్రీస్తు ప్రభువుని సిలువలో బలిగా దానం చేయడానికి పరలోకమందున దేవుడు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా 53:10, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అనే విషయాన్ని తెలియజేశాడు. కనుక ఈ కార్యక్రమము నరుల పక్షంగా శిక్ష అనుభవించేటువంటి కార్యక్రమం, దేవుని కుమారుడు శిక్ష అనుభవించే కార్యక్రమము దేవునికి ఇష్టమైంది. కనుక ఆ రూపంగా పాపం చేసిన మనుష్యుడు, దేవునికి ఎడబాటు అయినటువంటి మనుష్యుడు, క్రీస్తు ప్రభు శిలువ మరణమునందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందడం జరగాలి. అలా బాప్తిసం పొందిన ప్రతివాడు కూడా నీతిమంతునిగా తీర్చబడి దేవుని సహవాసానికి పునరుద్ధరింపబడతాడు. ఆత్మ సంబంధంగా సచ్చినవాడు బ్రతికింపబడతాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాల్లో అపోస్తల బోధలో పేతురు ఇలాగన ప్రసంగించాడు. 37, 36 చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను అన్నాడు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనేది. కనుక ఎలాంటి దేవుని కృపతో పాటు నీ భూనివాస జీవితకాలమంతా సమయము ప్రసాదించబడుతుంది, దేవుడు ప్రసాదించుతాడు. కాబట్టి నీ పాపాన్ని విసర్జించడానికి, చెడుతనాన్ని మానుకోవడానికి, మారు మనసు పొందడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి పరలోకమందున దేవుడు కృప చూపుతుంటాడు. దేవుడు తన కృపతో పాటు భూనివాస కాలమంతా కూడా, నువ్వు జీవించే దినాలన్నిటిలో కూడా నీకు సమయం ప్రసాదిస్తుంటాడు దేవుడు. అందుకై పరలోకమందున దేవుడు ఏం చేశాడంటే, పాపం చేసినటువంటి నరులు దేవునికి శత్రువులు గనక, పాపము చేసి శత్రువులైన వారితో సమాధాన పడడానికి పరలోకమందున దేవుడు ఉద్దేశించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, రోమా 5:10 వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. కాబట్టి క్రీస్తునందు పరలోకమందున దేవుడు తనతో సమాధానపడమని బ్రతిములాడడానికి పూనుకున్నాడు. దేవుడు సమాధానపడమని బ్రతిమలాడుచుండగా మనుషులు అశ్రద్ధ చేస్తే, అలక్ష్యముతో తనువు చాలిస్తే దేవునితో సమాధానం పడే అవకాశాన్ని శాశ్వతంగా మనుషులు పోగొట్టుకుంటారు. దేవుని సహవాసము లేని నిత్యత్వాన్ని నరుడు సొంతం చేసుకుంటాడు. అంటే దేవునితో నరుడు శాశ్వతంగా దూరం అవుతాడు. దానినే రెండవ మరణము అని అంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
8వ వచనములో ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అనేసి. కనుక పరలోకమందున్న దేవుడు మనుషులు దిద్దుకోవడానికి, తన సహవాసంలోనికి రావడానికి కృప చూపుతుంటాడు, అవకాశాలని కల్పిస్తుంటాడు. కాబట్టి పాపం చేసినటువంటి మానవుల యొక్క శిక్షను తన కుమారుడైన క్రీస్తు ప్రభువు మీద మోపాడు. పాపి అయిన మనిషిని దేవుడు తన నీతి అగునట్లుగా చేయడానికి పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువుని మానవులందరి కొరకు పాపముగా చేశాడు. కాబట్టి పాపం చేసిన ప్రతి మనుషుడు దేవునికి శత్రువు, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వాడై ఉంటాడు, ఆత్మ సంబంధంగా మరణించిన వాడై ఉంటాడు. కనుక ఆత్మ సంబంధమైన మరణం అంటే పాపము చేసిన వ్యక్తి దేవుని వలన కలుగు జీవములో నుండి తొలగింపబడి అపరాధముల వలనను పాపముల వలనను సచ్చిన వాడై ఉంటాడు. కనుక దేవుని కృప, క్రీస్తు ప్రభు యొక్క బలియాగమునందుల విశ్వాసం, విధేయత వలన ప్రాయశ్చిత్తమునొంది దేవునితో సమాధానపరచబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రక్రియకు నీకు జీవితకాలం అవకాశం కల్పిస్తుంటాడు దేవుడు. దేవుడే స్వయంగా సమాధానపడడానికి దిగివచ్చి శత్రువును బ్రతిమలుతున్నా నీవు లక్ష్య పెట్టక శత్రువుగానే తనువు చాలించితే దేవునితో శాశ్వతమైన ఎడబాటు కలుగుతుంది. ఆ ఎడబాటు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుట యొక్క అనుభవమై ఉంటుంది. దేవునితో క్రీస్తునందు నీవు సమాధానపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దాన్ని అలక్ష్యం చేసావంటే, దేవునితో క్రీస్తునందు సమాధానపరచబడని పరిస్థితిలో నువ్వు చనిపోతే నీకు 2వ మరణం తప్పదు. కనుక వాస్తవానికి మృతులు అనేసని అన్నాడు. ఈ మృతులు అంటే లోకాసువార్తలో 9వ అధ్యాయము 60వ వచనంలో ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకొని, నువ్వెక్కడికి వెళ్ళినానో నేను నీ వెంబడి వస్తాను అని మాట్లాడిన తర్వాత నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసినప్పుడు అందుకు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా సచ్చినటువంటి మృతులకి బ్రతికింపబడేటువంటి అవకాశాన్ని పరలోకమందున దేవుడు కల్పించాడు. అంటే సువార్త వింటే బ్రతికింపబడేటువంటి అవకాశం ఉంటుంది, పోగొట్టుకున్న జీవాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అన్నాడు. తమ మృతులు భౌతికమైన మృతిని గూర్చి ప్రస్తావించబడింది. అంటే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అన్నాడు మార్కు సువార్త 12వ అధ్యాయంలో. కాబట్టి వాస్తవాలని పరిశీలన చేస్తే నరుడు భూమి మీద నివసించడానికి దేహం కావాలి, ఆ దేహంలో ప్రాణం ఉండాలి. దేహములో ప్రాణం ఉండే కాలాన్ని భూనివాస కాలం అన్నారు. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 15వ వచనంలో మా భూనివాస కాలము నేడా అంతా స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు అన్నాడు. కనుక దేవుని స్వరూపమందు
ఆయన పోలిక చొప్పున నరుడు జన్మ ద్వారా లోకంలోనికి ప్రవేశించినప్పుడు చెప్పలేనన్ని అవకాశ ద్వారాలు అతని ఎదుట తెరవబడి ఉంటాయి. జన్మ నుండి యవ్వన కాలం వచ్చే వరకు అవకాశాలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోలేకపోయినా నరుడు స్వేచ్ఛగా జీవించడానికి ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి ఏం జరగాల, ఆ యవ్వన ప్రాయంలోనే లేదంటే బాల్య దినమందే పరలోకమందున్న దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలని గ్రంథం అంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్న. కనుక శరీరమందు జీవించే మనిషి యొక్క కర్తవ్యం ఇది. అలాగే మరొక సంగతి మాట్లాడేశాడు, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడు. ఎందుకంటే లేత వయసును నడిప్రాయమును గతించిపోతాయి. కాబట్టి నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. కాబట్టి యవ్వన దశ యొక్క భాగ్యం ఇది. ఇకపోతే కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 10 నుంచి 13 వరకు మనం చూస్తే జ్ఞానులు అనబడే వారికి సంబంధించి మాట్లాడేసింది. అంటే ఎలాంటి వారికైనా మరణం తప్పదు కాబట్టి మాట్లాడేశాడు. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందురు, తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలుడు, వాడు నశించు మృగములను పోలినవాడు, స్వాతిశయ పూర్ణులకును వాటి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి అని అన్నాడు. ఎలాంటి వానికైనా మరణం తప్పదు, జ్ఞానులనే వారికి కూడా మరణం తప్పదు. ఇకపోతే ధన సంపన్నుడు గురించి కూడా మాట్లాడేశాడు. ధన సంపన్నుడు కూడా మరణానికి అతీతుడు కాడు. అదే కీర్తన 49:16 నుంచి చదువుదాం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు, ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అన్నాడు. కాబట్టి నరుడు భూమి మీద యాత్రను కొనసాగిస్తున్నాడు అనేది గుర్తించాలి. అంటే కీర్తనలు 93లో చెప్పినట్లుగా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చే పర్యాంతం. ఆ దేవుడు సెలవిచ్చే పర్యాంతము నరుడు భూమి మీద తన యాత్రను కొనసాగిస్తాడు. ఆ దినము నీకు తటస్థించక ముందు ఏం జరగాలంటే మరణాంతర జీవితం కొరకు సిద్ధపడుతుండాలి. మరణం తర్వాత ఉండే శాశ్వతమైన జీవితం కొరకు మనుషుడు సిద్ధపడుతుండాలి. మరణము ఒక వ్యక్తి యొక్క జీవిత అంతం కాదు. దేవుని స్వరూపంలో నిర్మింపబడిన నరునికి మరణం అంతం కాదు. అది అతని భూనివాస కాలానికి మాత్రమే అంతమై ఉంటుంది. వాని ఉనికికి అది అంతం కాదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఏలయనగా మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరునప్పుడు ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అనేసి. కాబట్టి అది జరిగిన ఒక క్షణములో శరీరము ప్రాణం వేరు చేయబడతాయి. బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడును శాశ్వతంగా వేరు చేయబడతారు. భూమి మీద గతములో నీకు తెరవబడిన ప్రతి అవకాశ ద్వారాలు మూయబడతాయి.
నిన్ను పలకరించేవారు కానీ, నీచే పలకరింపబడేవారు కానీ శాశ్వతంగా వేరు చేయబడతారు. భూమి మీద నీకుండిన సమస్త సంబంధ బాంధవ్యములు అంతరించిపోతాయి. భూమి మీద నీవు కలిగి ఉండిన సమస్తంతో తెగతెంపులైపోతాయి. నిత్య గమ్యాన్ని మార్చుకునే అవకాశము శాశ్వతంగా నీకు మూయబడుతుంది. కనుక భూనివాస కాలములో దేవునితో సరి అయిన సత్సంబంధం కలిగి ఉంటే అది మాత్రమే నిత్యత్వంలో కొనసాగుతుంది. భూమి మీద దేవునితో, దేవుని కుమారుడైన క్రీస్తు యేసుతో నీకు ఎలాంటి సంబంధం ఉంటుందో అదే కొనసాగుతుంది. ఒకవేళ నీవు శత్రువై ఉన్నావా, నీకు నిత్యము శత్రుస్థానమే ఉంటుంది. మరణము మార్చుకోగల ప్రతి అవకాశాన్ని మూసివేసి దాన్ని నీకు ముద్రిస్తుంది. ఆత్మకు ఎలాగూ చావులేదు గనక శత్రువులను దహించు తీక్షణమైన అగ్నికి అది ఆహుతి చేయబడుతుంది అనేది గుర్తించు. కనుక మనం విశేషమైన జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరణము నీకుండేటువంటి ప్రతి ద్వారాన్ని కూడా మూసివేసి వాటిని శాశ్వతంగా ముద్రిస్తుంది. కాబట్టి దేవునికి శత్రువులుగా ఉండేవారికి జరిగేటువంటి కార్యక్రమం ఇది. దేవునితో సమాధాన పడేటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలైతే వారి లెక్క వేరు. భౌతిక మరణము వారికి అంతము కాదు. ఎందుకంటే అంతం కాదు అని చెప్పడానికి అది వారికి నిద్రగా ఎంచబడింది. ప్రకటన గ్రంథం 14:13 వీరిని ప్రభువునందు మృతులు అనేసి అని అన్నారు. ప్రకటన 14:3 ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభువునందు క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో ఉండి యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించి మృతి పొందిన వారిని, నిద్రించిన వారిని గ్రంథము అంటుంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి వారు తమ భూనివాస కాలంలో ఆయన యందు నిలిచి ఉన్నారు, క్రీస్తు ప్రభువునందు ఉన్నారు. కాబట్టి వారు అలా క్రీస్తు ప్రభువునందుండి తనువు చాలించితే అది యేసునందు లేదా ప్రభువునందు వారు నిద్రించిన వారై ఉంటారు. కాబట్టి యేసునందల విశ్వాసము లేక విధేయత పాపములోనే ఉండి చనిపోతే ఆయన ఉండే చోటికి వారు వెళ్ళలేరు. యేసుక్రీస్తులో లేకుండా తనువు చాలించిన వారు అంటే చనిపోయిన వారు నిద్రించిన వారుగా పరిగణింపబడరు. వారు కేవలము చనిపోయిన వారుగానే ఎంచబడతారు. కాబట్టి ప్రభువునందు నిద్ర ఉంటుంది. ప్రభువునందు కానిది నిత్య మరణమై ఉంటుంది. చనిపోయిన వారుగా పరిగణించబడతారు. కాబట్టి జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే, దేవుని పిల్లలకైతే భౌతిక మరణం వారి అంతం కాదు అని చెప్పడానికి అది వారికి నిద్రగా ఎంచబడింది. కాబట్టి వారిని ప్రభువునందు మృతులు అని తెలియజేశాడు. కాబట్టి వాళ్ళు సదాకాలము ప్రభువుతో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, వేదన చెందే పరిస్థితి ఉండదు, రెండవ మరణము పొందే పరిస్థితి ఉండదు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:15-17 వరకు చూస్తే, మేము ప్రభువుని బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అనేసి. కనుక నిద్రించిన వారు భౌతిక మరణం పొందిన అది సజీవులే. అందుకే దేవుడు
సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. మరి నీ సంగతి ఏంటి? దేవునితో సమాధాన స్థితి కలిగి అపోస్తలుల బోధ ప్రకారం జీవిస్తున్నావా? లేదు అలవాటు చొప్పున క్రీస్తు ప్రభు శరీరమైన సంఘమని చెప్పుకుంటూ పాపం చేస్తూ బ్రతుకుతున్నావా? ఎప్పటికప్పుడు నీకు మరణం అనేది సమీపించక మునిపే పరలోకమందున దేవుని కృప నీకు అందుబాటులో ఉంటుండగా, మారు మనసు పొందే అవకాశం నీకు ఉంటుండగా, సమయాల్ని దినాలని అవకాశాన్ని పరలోకమందున దేవుడు ప్రసాదిస్తూ ఉంటుండగా దిద్దుబాటు చేసుకునే అవకాశం దిద్దుబాటును ప్రేమించు, మారు మనసు పొందు. మారు మనసు పొందేవంటే నీ ప్రవర్తనను దిద్దుబాటు చేసుకున్నావంటే, పాపమును విసర్జించి చెడుతనాన్ని అసహించుకున్నావంటే దేవుని కృప పొందేదానికి అవకాశం ఉంటుంది. దేవునితో సహవాసంలో క్రీస్తు ప్రభువునందు నీతిగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే దేవుడు స్వయంగా సమాధానపడడానికి బ్రతిమలాడుతున్నా నువ్వు లక్ష్య పెట్టకుండా శత్రువుగానే నువ్వు తనువు చాలించితే దేవునితో శాశ్వతమైన ఎడబాటు నీకు కలుగుతుంది. ఆ ఎడబాటు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుటి యొక్క అనుభవమై ఉంటుంది. కాబట్టి దేవునితో క్రీస్తునందు సమాధానపరచబడిన వారి గతి రెండవ మరణము.